మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, అంటే జూలై 26 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మన గ్రహాల యొక్క ట్రాన్సిట్ని, మేజర్ ట్రాన్సిట్ని మనం గమనించినట్లయితే కనుక బుధుడి యొక్క వక్రం ఇక్కడ మిథున రాశిలో స్వక్షేత్రంలో ముగిసింది. బుధుడు ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లోనే ఓన్ హౌస్లో ఉంటూ ఉన్నారు. అలాగే శని యొక్క రిట్రాగ్రేషన్, శని యొక్క వక్రం ఈ వారం నుంచి మొదలైంది. వృషభ రాశిలో కుజుడు ఉన్నారు, మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నారు, కర్కాటకంలో రవి గురువులు ఉన్నారు, సింహంలో శుక్రకేతువుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాహు యొక్క సంచారం కూడా కుంభరాశిలో మనకు ఉంది. ఇక శని వక్రస్థితిలో మీనరాశిలో 2025 జూన్ నుంచి ఆయన అదే మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఒకసారి చంద్రుని యొక్క గమనం కూడా మనం పరిశీలించినట్టయితే కనుక ధనస్సు, మకరం, కుంభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహాల యొక్క గ్రహస్థితి అలాగే చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మెయిన్ కనిపిస్తుంది. సో దీనిలో ముఖ్యంగా శని యొక్క సంచారం చెప్పుకోవాలి. శని షష్టమ స్థానంలో అయితే రిట్రాగ్రేట్ అవుతున్నారు ఈ యొక్క వారం నుంచి. శని యోగించేదే 3 స్థానాలు. ఆ 3 స్థానాల్లో ఒకటైన ఈ యొక్క షష్టమ స్థానంలో శని జనరల్గానే బాగా వెల్ పర్ఫామ్ చేస్తారు. రుణరోగ శత్రుస్థానంలో ఏదైనా సరే సమస్యల నుంచి ఓవర్కమ్ అయ్యే శక్తిని మీకు ఇస్తారు. అలాగే దశమంలో రవి యొక్క సంచారం, ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్. ఎందుకంటే 10th హౌస్లో రవి యొక్క సంచారం అనేది ప్రొఫెషనల్ లైఫ్లో చక్కగా మంచి ఎలివేషన్ని మీరు తీసుకోవడానికి ఈ యొక్క మాసం బాగా ఉపయోగపడుతుంది. అలాగే లాభస్థానంలో శుక్రుడు, ఇది అసలు మామూలుగానే రాశ్యాధిపతే శుక్రుడు. అలాంటి రాశ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉండటం వల్ల ఈ సమయంలో మీకు మోర్ ఫ్రెండ్స్, మోర్ సర్కిల్ పరిచయం అయ్యే ఆస్కారాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు చెప్తున్నా లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతు కూడా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. కేతు చాలా అద్భుతంగా జనరల్గా యోగిస్తారు. కొన్ని సమయాల్లో యాక్చువల్గా మీకైతే ఎటువంటి చెడు అయితే చేయరు కానీ సో డిటాచ్మెంట్ ప్లానెట్ ఎక్కడైతే మీకు ఈ యొక్క లాభస్థానంలో 11th హౌస్లో ఉండడం వల్ల మీ యొక్క నెట్వర్క్ సర్కిల్స్ మాత్రం మీకు డిటాచ్ అవుతూ ఉంటారు. టీంలో ఉన్నవాళ్ళు డిటాచ్ అవుతూ ఉంటారు. అలాగే 3, 4, 5 స్థానాలు మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలంగా ఉంది. పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా మంచి విల్ పవర్తో మీరు ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. స్ట్రాంగ్ మైండ్తో ముందుకెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో చంద్రుడు పరాక్రమ స్థానంలో యోగిస్తాడు కాబట్టి చేసే పనిలో కూడా మంచి కాన్సన్ట్రేటివ్గా విల్ పవర్తో మీరు ఆ పని చేసే ఆస్కారాలు ఉన్నాయి. ద సేమ్ టైం ఇక్కడ అదే రాశ్యాధిపతి అయిన గురుడు కూడా మీకు ఉచ్చ స్థితిలో 10th హౌస్లో ఉన్నారు. సో ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ఎటువంటి పని అయినా సరే టఫ్ టైమ్స్లో కూడా విల్ పవర్తో మీరు కంప్లీట్ చేయడానికి వారం ప్రారంభం ఈ చంద్రుని యొక్క సంచారం బాగా ఉపయోగపడుతుంది. బుధ, గురువారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఆ రాశ్యాధిపతి శని వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా కావచ్చు, స్థిరాస్తులు లేకపోతే ఇతరత్ర వాహనాలకు సంబంధించిన విషయాల్లో సమ్ డిస్ప్యూట్స్, వీటిని ఓవర్కమ్ చేసి వాటి మీద విజయాన్ని సాధించే దిశగా శని మీకు దానికి తగ్గట్టు ఫలితాన్ని ఇవ్వడానికి సంబంధించి కొంచెం ఎమోషన్ సిచ్యువేషన్స్ని బుధ, గురువారాల్లో చూసే ఆస్కారాలు ఉన్నాయి. సో ఏదైనా సరే ఎనీ ప్రాబ్లం డెఫినెట్లీ ఈ విల్ ఓవర్కమ్ అనమాట. శుక్ర, శనివారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు ఉన్నారు, అక్కడే రాహు కూడా ఉన్నారు. సో పంచమ స్థానంలో రాహు ఉండటం, అదే అక్కడ రాశి అక్కడ పంచమంలో రాహు క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి మెయిన్గా కంటిన్యూ థింగ్. 5th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ. సో డైలీ కొత్త రొటీన్గా కొత్త అంటే యాడ్స్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, క్రియేటివ్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, క్రియేటివ్ డైరెక్టర్స్ కావచ్చు, డైలీ ఏదో కనిపెట్టడం, కొత్తగా ఆలోచించాల్సి రావడం లాంటి ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క అంటే మైండ్ రెస్ట్లెస్గా ఉంటుంది, కంటిన్యూ థింకింగ్ ఉంటుంది. కానీ ఈ ఫార్మాట్లో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలిస్తాడు రాహు ఇక్కడ ఈ విషయాల్లో. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే భాగ్యంలో కుజుడి యొక్క సంచారం, ఇది ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కొంచెం ఇంపాక్ట్గా ఉంది ధనపరమైన విషయాల్లోనూ
వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో. కాబట్టి కుజుడికి మాత్రం ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అష్టమ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి అగ్రెసివ్గా కోపావేశాలతో ఎటువంటి డిసిషన్స్ తీసుకోకుండా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిదన్నమాట. సో మెయిన్గా 8th హౌస్లో కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఇంపాక్ట్గా ఉంది. బుధుడు కూడా రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఈ వారం నుంచి. కాబట్టి అనవసరమైన తిరుగుడు, అనవసరమైన ఖర్చులు ఏవేం పెట్టామో ఇప్పుడు మీకు గుర్తుకొస్తుంటాయి. సో కాబట్టి బుధుడికి సంబంధించి మాత్రం ఈ రెట్రాగ్రేషన్ కంప్లీట్ అవటం వల్ల మంచి స్పిరిచువలిజం అండ్ ఫారెన్ ట్రావెల్స్కి కానీ లాంగ్ జర్నీస్కి కానీ ఈ టైంలో చాలా వరకు మీకు మంచి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ అనేది ఈ టైంలో కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కుజుడికి మాత్రం చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అదేవిధంగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువునే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. జీవితంలో మార్గదర్శకులైన గురువులకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున, అదే గురు పౌర్ణమి రోజున మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఆ గురు పౌర్ణమే ఈ 29వ తారీఖున వచ్చింది. సో ఆ రోజున గురువులకి కృతజ్ఞతాభావంతో దక్షిణ తాంబూలాలు సమర్పించడం, కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. కాబట్టి నా మార్గదర్శకంలో మీకు ఎవరికన్నా మేలు జరుగున్నా మంచి జరుగున్నా మీ యొక్క కృతజ్ఞతని గురు దక్షిణగా ఏమైనా సమర్పించాలన్నా ఎలా సమర్పించవచ్చో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మన మెయిల్ ఐడి నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ విధంగా మీ గురు దక్షిణని సమర్పించవచ్చు. కామెంట్స్లో చాలాసార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీకు ఎలాగ దక్షిణ సమర్పించాలి, చాలా వరకు మీరు చెప్పే గైడ్లైన్స్ ప్రిడిక్షన్స్లో మాకు బాగా యూజ్ అవుతున్నాయని. బట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎవరన్నా దక్షిణ ఇవ్వాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చూపిన విధంగా చక్కగా దక్షిణ సమర్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.